ఈరోజు ఎంతోమందికి మ్యారేజ్ అన్న పర్స్పెక్టివే తప్పుగా ఉంది. అందుకని ఈ తరం అంటారు, వై డు ఐ నీడ్ మ్యారేజ్ వెన్ ఐ కెన్ హ్యావ్ సెక్స్ విత్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ ఐ వాంట్, ఫుల్ఫిల్ మై డిజైర్స్. వై డు ఐ నీడ్ మ్యారేజ్ విత్ వన్ పర్సన్, వన్ ఉమెన్? అటువంటి వారు అగ్నితో మండు గొండములో పడవేయబడతారనేది గత కొన్ని వారాలు, నెలలు ధ్యానించి, అవునా కదా? నీవు వ్యభిచార జీవితము, జారత్వ జీవితములు జీవిస్తున్నావంటే సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ ఇస్ ఫోర్బిడెన్ బై గాడ్. సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ ఇస్ అ సిన్ బిఫోర్ గాడ్. అలాంటి వారు అగ్నితో మండు గొండములో పడవేయబడతారు. వారికి రెండవ మరణము. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు అన్నవారు, పరిశుద్ధులు అన్నవారు, నీతిమంతులు అని చెప్తున్నవారు, నేను దేవుని సొత్తు, దేవుని బిడ్డనని చెప్తున్నవారు అపవిత్రమైన జీవితములు జీవిస్తూ దేవుని ఆరాధిస్తాను అంటున్నారు. దేవునికి అటువంటి వారిని చూస్తే అసహ్యము. అండ్ యేసు ప్రభు పెట్టిన స్టాండర్డ్ జ్ఞాపకం చేసుకోవాలి. వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పినది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే, అక్కడ స్త్రీలు ఉండుంటే స్త్రీలతో కూడా చెప్పుండేవాడు, ఒక పురుషుడు మోహపు చూపుతో చూస్తేనే నువ్వేం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. ఎంతమంది పరిశుద్ధమైన జీవితంలో కలిగి ఉన్నారండి?